అబద్ధాలకు అవాస్తవాలకు కట్టుకథలకు నిలయంగా కూటమి పాలన తయారవుతోంది. దీనికి నిదర్శనమే గ్రామ వార్డు సచివాలయాల కేంద్రంగా అధికార కూటమి ఆడిన డ్రామా. మండలి సాక్షిగా టీడీపీ సభ్యులు సెల్ఫ్ గోల్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అప్పులపై అడ్డగోలుగా మాట్లాడి ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా అబాస్ పాలపైన కూటమి పాలకులు ఇప్పుడు సచివాలయాల విషయంలోనూ బురద చల్లడానికి నానా ప్రయత్నాలు చేసి దొరికిపోయారు. చంద్రబాబు పాలనలో అబద్ధాలకు అడ్డగోలు వాదనలకు కొదవే ఉండదనడానికి ఈ తాజా సెల్ఫ్ గోల్ నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వ్యవస్థలను తయారు చేయటం ప్రారంభించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే పారదర్శకంగా, సమర్థవంతంగా ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలని ఆలోచించి గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15,000కు పైగా గ్రామ వార్డు సచివాలయాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా నిలిచేలా వీటిని తీర్చిదిద్దారు. ప్రజల వద్దకే పాలనను తీసుకుపోవాలని, మారుమూల ప్రాంతాలకు సైతం ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలు అందాలని, అప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు భావించాలని జాతిపిత గాంధీజీ అనేవారు. ఆ ఆలోచన ప్రకారమే నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో గ్రామవార్డు సచివాలయాల వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఇంతటి గొప్ప వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి కూటమి పాలకులు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాజకీయ కక్ష కొద్దీ గ్రామవార్డు సచివాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ వ్యవస్థకు అనుబంధంగా ఉన్న వాలంటీర్ల వ్యవస్థను ఇప్పటికే ధ్వంసం చేశారు. వారికి 5,000 కాదు 10,000 గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి పాలనలోకి రాగానే ఆ హామీని పక్కన పెట్టేశారు. వాలంటీర్లకు శటగోపం పెట్టారు. ఇదే క్రమంలో సచివాలయాల వ్యవస్థను కూడా టార్గెట్ చేసుకుని పనిచేస్తున్నారు. ఈ కుట్రలో భాగంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయ భవనాలను తాకట్టు పెట్టేసిందంటూ మండలి వేదికగా చర్చ చేయాలని చూశారు. ఆ మేరకు టీడీపీ సభ్యులు ప్రశ్న వేశారు. 2019-24 మధ్య రాష్ట్ర సచివాలయ భవనాలు తాకట్టు పెట్టిన విషయం వాస్తవమేనా అని టీడీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి సీఎం చంద్రబాబు తరపున మంత్రులు సమాధానం ఇవ్వాల్సి ఉండగా వారు ఆ పని చేయలేదు. ఎందుకంటే సభ్యులు తమ ప్రశ్నను ఉపసంహరించుకున్నారు కాబట్టి ఇక ఆ ప్రశ్నకు మంత్రుల నుంచి సమాధానం రాలేదు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. గత జగన్ ప్రభుత్వంపై బురద చల్లడానికి వీలుగా అధికార టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరించాలని చూసింది. ఈ క్రమంలో సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయాల తాకట్టుకు సంబంధించి టీడీపీ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు అని అధికారులు సమాధానం ఇచ్చినట్టు సమాచారం. జగన్ ప్రభుత్వ పాలనలో సచివాలయాలను తాకట్టు పెట్టలేదు అనే వాస్తవం బయటకు వచ్చిందంటే ఇంతవరకు ప్రచారం చేసిన అబద్ధాలు, అసత్యాలపై ప్రజలు చేదరించుకుంటారని భావించిన టీడీపీ సభ్యులు వెనకడుగు వేశారు. ఏదో అనుకుంటే మరేదో అయ్యిందని నాలుక ఖర్చుకున్నారు. జగన్ పాలనపై బురద చల్లాలనుకున్న టీడీపీ నేతలు, ప్రభుత్వ పెద్దల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయిందనే చర్చ ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది. ఈ అంశంపై సమాధానం ఇవ్వాల్సి వస్తే వాస్తవాలు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు తమ పరువే పోతుందని ప్రభుత్వ పెద్దలు భావించారు. దాంతో వారు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా సభ్యులే ప్రశ్నను విరమించుకున్నారని ప్రకటించారు. గ్రామ వార్డు సచివాలయాలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని గతంలో అంటే వైఎస్ జగన్ పాలనలోనే ఎల్లో మీడియా అబద్ధాలను రాసింది. ఆ సమయంలో వాటిని జగన్ ప్రభుత్వం ఖండించింది. ఎల్లో మీడియా తప్పుడు వార్త ప్రచురించిందని ఫ్యాక్ట్ చెక్ చేసి సాక్ష్యాలతో సహా వాస్తవాలను ప్రజలకు వివరించింది. 370 కోట్లకు రాష్ట్ర సచివాలయ భవనాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, తాకట్టులో సచివాలయం అంటూ ఎల్లో కిరాతకులు తప్పుడు కథనం ప్రచురించారని స్పష్టం చేసింది. ఎల్లో మీడియా కథనం అవాస్తవమని హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రతినిధులు సైతం అప్పట్లోనే కొట్టిపారేసిన విషయాన్ని జగన్ సర్కార్ తెలియజేసింది. అదంతా నేటి కూటమి పాలకులకు గుర్తుకున్నట్టు లేదు. జగన్ ప్రభుత్వంపై బురద చల్లాలనే కుట్రలో భాగంగా అదే అంశంపై ప్రశ్న వేశారు. సచివాలయాల్ని తాకట్టు పెట్టారని నిరూపించడానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. అయితే వాస్తవం తెలుసుకొని ఆ తర్వాత సైలెంటుగా తోకముడిచారు. జగన్ ప్రభుత్వం చేసిన అప్పులపై కూడా ఎన్నికల ముందు కూటమి నేతలు అనేక అబద్ధాలను ప్రచారం చేశారు. 14 లక్షల కోట్ల అప్పు అంటూ చంద్రబాబు స్వయంగా ప్రతి సభలో ఆరోపణలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా ఉపన్యాసాలిచ్చారు. అధికారం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించారు.
అదే చంద్రబాబు ఇప్పుడు ఏపీ అప్పులపైన, జగన్ హయాంలో చేసిన అప్పులపైన వాస్తవాలు తెలియజేస్తున్నారు. బడ్జెట్ సందర్భంగా తెలియజేసిన లెక్కల ప్రకారం చూస్తే ప్రతిపక్ష స్థానంలో చంద్రబాబు ఘోరమైన అబద్ధాలను చెప్పారనే విషయం మరోమారు బయటకు వచ్చింది. అబద్ధానికి చొక్కా ప్యాంటు వేస్తే అది చంద్రబాబులాగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తడంతో అప్పుల విషయంలో కూటమి పాలకులకు పరువు పోయినట్టయింది. ఇప్పుడు సచివాలయాలపై సెల్ఫ్ గోల్ చేసుకోవటం కూటమి పాలకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.